India's first organic ice cream. Better ingredients, better ice cream. Organic Creamery by Iceberg. ఓహో, పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించడానికి ఆపారండి. నీకెలా తెలుసు? అదే అంటే స్మెల్ బట్టి చెప్పానండి. You're so intelligent, Pitre garu. థ్యాంక్ యూ ప్రియ గారు. ప్రియ గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ అర్జెంట్ గా బాత్రూమ్ కి వస్తుంది, కొంచెం హెల్ప్ చేస్తారా? మీరు ఉండండి, నేను పోయిస్తా. చూడరా బాధ ఏంటో చూడు. చూసుకుంటా. ఎక్కడ తీసుకెళ్తున్నారు సార్? పోసుకుంటా అన్నాగా బాత్రూమ్ తీసుకొచ్చా, పోసుకో. ఓహో, ఇది బాత్రూమా సార్? అవును, డోర్ కూడా వేస్తా. ఈ నా కొద్ది కన్నా నిక్కిచ్చేసాడు. పిత్రే, పోసుకోకుండా వచ్చేసాయటమ్మా. బాత్రూమ్ లోకి బస్సు వచ్చింది రాము గారు, కొంచెం అయితే గుర్తేది, చచ్చిపోయేవాడిని. అయ్యో, పోనీ ఎక్కడ పోసుకుంటావా? వద్దు రాము గారు, రేపు పోసుకుంటా, మీరు వచ్చేయండి. ప్రియ గారు, My God! అయ్యో, సీనుగారు బ్లడ్. పర్లేదండి, ఇట్స్ ఓకే. ఇంత దెబ్బ తగిలితే పర్లేదంటారేంటి? దీప్తి గారు చాలా బ్లీడింగ్ అవుతుంది. Hey, hold this. Yeah. నా వల్లే జరిగింది. నేను అనవసరంగా ఎక్కువ ఫీల్ అవుతాను. నా వల్లే జరిగింది కాబట్టి ఫీల్ అవుతున్నా. దీపు, అర్థమైంది. ఫ్రెండ్షిప్ అనే కదా. థ్యాంక్స్. అమ్మయ్య, మొత్తానికి బండి రోడ్ ఎక్కేసింది. లైన్లో పెట్టించాడు బాబాయ్. ఈ రోజుతో మన కాంట్రాక్ట్ అయిపోయింది. రేపు అందరూ వెళ్ళిపోతున్నాం. Really? Good. ఈ అకేషన్ లో మీ అందరికీ ఒక పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను. ఏది, ఒకసారి మిత్రం మిస్ అయ్యాము, ఆ టైప్ పార్టీయా? అలాంటిది కాదు. నైట్ 8 o'clock we'll meet in the bar. ఇది ఫ్రెండ్షిప్ కొద్దేగా. Of course. అన్నట్టు పిత్రే గారి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. ఆయనకి కంటి చూపు తిరిగి వచ్చే మందు దొరికింది. Really? Wow. గాడిది గుడ్డేం కాదు. ఇది నిజంగానే గుడ్ న్యూస్. కానీ ఎలా? మెక్సికన్ మిర్చి, స్విట్జర్లాండ్ ఆయుర్వేదం. ఇది కోసి కళ్ళలో పెడితే కళ్ళు వాళ్ళకి కళ్ళు పోతాయి, లేని వాళ్ళకి తిరిగి వస్తాయి. కోసి కారం పెడతారా? అమ్మో. అయితే అర్జెంట్ గా పెట్టేసేయండి. మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి, నాకు వద్దండి. మాకు కావాలి. ఇతరగాడికి మొహాట ఎక్కువరా, అలాగే అంటాడు కానీ కోసి పెట్టి. కత్తిరుందా? దీప్తి గారు, ఓపెనింగ్ చేద్దాం. ఏమండి సీను గారు, అర్జెంట్ గా కళ్ళు తెచ్చుకుని ఈ పాడులో కానీ చూడాలని నాకు లేదండి, నేను వెళ్ళిపోతా. నాకు పిత్రే గారు కూర్చోండి. అబ్బా. ఇది కళ్ళలో పెడితే ఏమవుతుందో తెలుసా? తెలీదండి. బాగా మండి చచ్చిపోవాలనిపిస్తుంది. అది కానీ తట్టుకుంటే నీకు సూపు వచ్చేస్తుంది. నాకు వద్దండి. ప్లీజ్ పిత్రే సార్. ఏమండి దీప్తి గారు, ఆ కళ్ళోడు తీయండి. అరే కొంచెం కట్ చేయరా. చూస్తుంటే కళ్ళు పడిపోతారు బాబు. ఏమండి వద్దండి. ఎందుకు వద్దండి? కళ్ళు పోతాయండి. ఆటో ఏంటి సార్, తిరిగి వస్తాయి. ఏం మాట్లాడుతున్నారండి? పోతే గత తిరిగి రావడానికి నేను గుడ్డని కాదు. ఏమండి పిత్రే గారు, వాళ్ళకి వినిపించినట్టు మళ్ళీ ఇంకోసారి చెప్పండి. ఏ విషయం అండి? చెప్పండి. నేను గుడ్డివాణి కాదు, మా తండ్రికి ఇచ్చిన మాట కోసం ఈ నాటకాలన్నీ ఆడా. నా కళ్ళు బాగా కనిపిస్తాయండి. అరే నాకు ఛాన్స్ ఇవ్వ. వేసుకో. ఏరా, నువ్వు మనసుతో చూస్తావా? అంటే ఆ రోజు నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే చూసా. అంటే నన్ను కూడా చూశాను కానీ మొత్తం కానీ మళ్ళీ శ్రీను గారు ఎంతో కనిపిస్తే చూసేస్తావేంట్రా, చూసేస్తావా? సీను గారు. రేయ్, స్విట్జర్లాండ్ లో ఇంకోసారి కనపడితే కోసి కారం పెడతాం. దీప్తి గారు, క్లాస్ గా కనిపించే మీరు
ఇంత మాస్ గా మాట్లాడతారా? ఎంత ఫారెన్ లో చదువుకున్నా తిట్టాలంటే మన భాషే కరెక్ట్ అండి. I like that. I like that. I like that. I like that. ఎవరు పడతానికి ఒకేకో కొల్లబొడి చేయగలడు. ఏంటిది నీకు తెలీదా? మగాళ్ళు బీరు ఆడవాళ్ళు జ్యూస్ తాగాలని రూల్ ఏమైనా ఉందా? అయ్య బాబాయ్, Cancel this. Give me 4 beer. ఏంటిది? నార్కో లిక్విడ్. ఇది కొంచెం తాగిస్తే ఎంత పెద్ద టెర్రరిస్ట్లైనా నిజాలు చెప్పేస్తారు. సీను గారికి ఏం కాదు కదా బేబ్స్? నీకేమైనా ప్రాబ్లమా? షట్ అప్. అతను నన్ను ప్రేమిస్తున్నాడు కానీ బయటపడడం లేదు. ఇది లోపలికి వెళ్ళగానే నిజాలు బయటికి తన్నుకుంటూ వస్తాయి. అదేంటి మళ్ళీ 4 తెచ్చారు? ఆడపిల్లలు ఉండే మీరు తలో గ్లాస్ తాగుతుంటే మీరు 2 తాగడంలో తప్పే ఉంది. ఫుల్ గా తాగి పడిపోవాల్సిందంతే. సీను గారు Oh, thanks. Cheers for the matches. Yay! ఇంత స్ట్రాంగ్ ఉందేంట్రా? సాంగిర్రా. సీను గారు ఓకేనా? యాక్చువల్లీ నో, బట్ ఐఎమ్ ఓకే. మిమ్మల్ని ఎంతో మంది అమ్మాయిలు లవ్ చేశారు కదా, మరి మీరు ఎవరిని లవ్ చేయలేదా? ఎవరిని? ఆయన నన్ను ఎవరో చేస్తాడు. మనం చేసే పొల్ల అటువంటి ఎరా బెవర్స్. అరే నీ మంది ఎక్కేసింది, వెళ్ళిపోతావు అడంతా ఫీల్ అవుతుంది. మరి మీకు ఐ లవ్ యూ చెప్పిన అమ్మాయిలందరూ ఎవరు? వాళ్ళ అద్దెకి తెచ్చిన పాపలు ఈడే సెట్ చేశాడు. గుర్తుందా? ఆ రోజు 100 ఇమ్మంటే 50 ఇచ్చాడు. అడిగి జోక్ చేస్తా. చూకలేదు బొక్కలేదు. పేమెంట్ ఇచ్చేద్దువే కదరా బ్లడీ బ్రోకర్. ఏం మాట్లాడు, నీకు అర్థం కావట్లేదు. సీను గారు ఎందుకు ఇదంతా చేశారు? ఆకర్ష్, నిన్ను ఆకట్టుకోవడానికి, నిన్ను ఆకర్షించుకోవడానికి, అంటే నిన్ను లవ్ లో పడేయడానికి ఎన్ని డ్రామాలు ఆడావు, ఎన్ని పడ్డావు చెప్పవేంట్రా రామారావా? మరి నాతో ఫ్రెండ్షిప్ అన్నారు. ఫ్రెండ్షిప్ బొంగ. ఆడోళ్ళతో క్లోజ్ అవడానికి ప్రతి మగాడు వాడే డైలాగ్ ఇది. మరి బ్యాగ్ దొంగతనం, వాళ్ళని ఇరగొట్టడం, అది మాత్రం రియల్, నిజం, జెన్యూన్. హా, నో డ్రామా, నో పేమెంట్. అసలు నువ్వు నన్ను ఇష్టపడటం మొదలు పెట్టిందే అక్కడి నుంచి. నువ్వు డ్రామాలు ఆడావు, నేను డ్రామాలు ఆడాను. నువ్వు నన్ను ఇష్టపడ్డావు, నేను కూడా నిన్ను చాలా ఇష్టపడ్డాను. ఈ విషయం ఒప్పేసుకో, ఒప్పేసుకో. దీపు ఎందుకే అంత ఫీల్ అవుతావు? ఎందుకా? వాడు చీటర్ అని తెలియక నేను నిజంగానే వాడిని లవ్ చేసినందుకు. అతను కూడా నేను నిజంగానే లవ్ చేశాడు. అంతా విన్న తర్వాత కూడా ఈ మాట ఎలా అంటున్నా? అసలు అతను నువ్వు లిక్విడ్ కలిపిన గ్లాస్ తాగలేదు, నేను చూశాను. అవునరా, నా చేత నిజాలు చెప్పిస్తానికి దీప్తి ఆ గ్లాస్ లో లిక్విడ్ కలుపులో నేను చూశాను. నేను ఆ గ్లాస్ తాగలేదు. కానీ అవన్నీ చెప్పడం అవసరమా? అతను కావాలనే నీకు నిజం చెప్పాడు. నిన్ను చీట్ చేయాలనుకుంటే ఆ విషయాలేవి నీకు చెప్పేవాడే కాదు. ఒక ఆడపిల్లని అడ్డు పెట్టుకుని నా గోల్ సాధించాలనుకోవటం నాకు తప్పనిపించిందిరా. అతను నిన్ను నిజంగానే లవ్ చేస్తున్నాడు, అందుకే నిజాలు చెప్పాడు. మాట్లాడేది ఏం చెప్తావు? నిజాలు. తప్పు చేసిన వాళ్ళే తలదించుకుంటారు, ప్రేమించిన వాళ్ళు కాదు. సీను, నువ్వు యాక్ట్ చేసి నీ మనసులో ఉన్నదంతా బయటికి చెప్పేశావు, కానీ నా మనసులో ఏముందో తెలుసుకోవా? ఐ లవ్ యూ సీను, ఐ లవ్ యూ సీను. అన్నా రే అన్నాడు రా పైన ఉన్నాడనా? ఏమ్రా ఆ సీన్ గాడు, ఆ డాన్సర్ గాడు వాడేడుండో ఎరకైందా? తెలిసిందన్నా? ఆ డాన్సర్ గాడిని మన చెల్లెల్ని ప్రేమించడానికి ఆ మాచిరాజు గారు జర్మనీ పంపించాడంటన్నా. ఏ తూతెంబెలుగాడు లైన్ లో పెట్టాలన్నా లైన్ లో పడిపోతారా నా చెల్లెలు? గది నర్సింగ్ చెల్లెలు నెప్పు అయినా ఎవడు చెప్పిండ్రా? ఊర్వశి బార్లో ఆ ఫిష్ గారు తాగి మాట్లాడుతుంటే విన్నానన్నా. తప్పు చేసిండు. గా మాచిరాజుగాడు పెద్ద తప్పు చేసిండు. నా దందా జోలికొచ్చిండు. చెల్లెగా నా గుండెకాయ నా చెల్లెలు దాని జోలికొచ్చిండు.
శ్రీమత్ అనుభవిస్తాడు. మరి ఆ డాన్సర్ గారి సంగతి ఏం చేద్దామన్నా? రేపు పొద్దున మన చెల్లెమ్మని తీసుకొని శంషాబాద్ ఎయిర్పోర్ట్ దిగిపోతున్నాడంట. శంషాబాద్ కి సీదా శ్మశాన్ ఘాట్ కు పంపిస్తాం. సరేవాడు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. ఒరే రామారావా, కాల్ మీ రాన్స్. ఏడుసోలే గానీ మనం హైదరాబాద్ వచ్చాం. ఐఎమ్ నాట్ హైదరాబాద్, ఐఎమ్ జర్మన్. అబ్బో అందరూ వస్తున్నారు, వీడు రావట్లేదు ఏంట్రా? అడుగో వస్తున్నాడు. నర్సింగ్ అటు చెల్లేది. అది నా చెల్లెలురా, అది నా చెల్లెలు. తెలిసిందా ఎక్కడ ఉన్నాడో? తెలిసిందా? ఏయ్, ఎక్కడ ఉన్నాడో? తీయను, ఎన్నిసార్లు చేసినా తీయను. ఏం పీక్కుంటావో పీక్కో, లేకపోతే ఎంతప్పటి నుంచి ఆ మాచిరాజు గడికి రోజూ సేవలు చేస్తూ కూర్చున్నా. వాడు చెప్పిన అడ్డమైన పనులన్నీ చేశా. నన్ను కాదని ఆ మధ్యలో వచ్చిన సీనిగాడిని నెత్తినెక్కించుకుని దాన్ని చేస్తానంటాడా? ఏం చేస్తున్నాడు వాడు? బాబు గారు ఫోన్ చెప్తున్నాడా? ఏం చేయట్లేదురా? ఎక్కడ చచ్చాడురా? ఎంత హర్ట్ అయ్యాను ఇక్కడ. అందుకే ఆ సీనుగాడికి మాచిరాజు చెల్లెల్ని కావాలని చూపించాను. వాడు దాన్ని లవ్ చేశాడు. ఇప్పుడుంది అసలు కథ. ఖచ్చితంగా ఆ సీనుగాడిని మాచిరాజు గడి వేస్తాడు. మన లైన్ క్లియర్ అయిపోతుంది. మన పొజిషన్ మనకే ఉంటుంది. మాచిరాజుకి అసలు విషయం తెలిస్తే వాడి లెక్కలు వాడుకుంటే మన లెక్కలు మనకుంటాయి. హలో, ఎవర్రా అర్ధరాత్రి ఫోన్ చేసిన యదవా? నేను మాచిరాజుని పగలు పద్ధతుంటే నీకు అర్ధరాత్రిలో ఉందా? ఓ బాసు, సారీ బాసు. జర్మనీ వాటర్ కి వెదర్ కి 4 మందంగా ఒళ్ళంతా బద్ధకంగా తేలింది బాసు. అవును బాసు, ఎయిర్పోర్ట్ రాలేదేంటి? మీ కళ్ళలో ఆనందం చూద్దాం అనుకున్నాను. ఆ ఆనందం మీరు మిస్ అయ్యారు, నేను మిస్ అయ్యాను. మిస్ అయ్యాను, ఏం చేద్దాం? పని ఉండి రాలేదులే. 4 గంటలకు ఆ అమ్మాయిని గోల్కొండ ఫోర్ట్ కి తీసుకురా. కూల్కొండ పొట్టే కదా ఎగురుకుంటూ వచ్చేస్తుంది బాసు. అక్కర్లేదు, మామూలుగా తీసుకురా. అలాగే. అదేంటి బావ, నువ్వు దీప్తిని తీసుకొని గోల్కొండకు రమ్మని ఆడికి చెప్తావేంటి? వాడిని దాన్ని హాయ్ అన్నయ్య. ఏం చేస్తా? ఎందుకు టెన్షన్ అవుతున్నా? ఎవరి మీద కోపం? అబ్బే అదేం లేదమ్మా, నేనెంత ప్రశాంతంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నాను చూడు. ఇలాగే మెయింటైన్ చేయన్నయ్య. ఎలాంటి టెన్షన్లు నీ దగ్గరికి రావు. ఇట్స్ కాల్డ్ యాంగర్ మేనేజ్మెంట్. రే, ఇప్పటి నుంచి అందరూ యాంగర్ మెయింటైన్ చేయండి. మెయింటైన్ కాదన్నయ్య, మేనేజ్మెంట్. అదే మెయింటైన్ చేయండి. ఓకే పద, మనం కలిసి టిఫిన్ చేద్దాం. సారీ అన్నయ్య, ఫ్రెండ్ బ్రేక్ఫాస్ట్ కి రమ్మంటే వెళ్తున్నాను. ఓకే, బాయ్ బాయ్. ఓకే బాయ్.